బిగ్ బాస్ విన్ అయిన తర్వాత నిఖిల్ మొదటిసారి ఇంటర్వ్యూలో కావ్య గురించి మాట్లాడారు. తను ఎక్కడో చోట నా వల్ల ఇబ్బంది పడి ఉండిద్ది, దానివల్లే తనకు అలా అనిపించుండిద్ది అని ఇంటర్వ్యూలో చెప్తున్నాడు నిఖిల్. అంటే దేని గురించి అంటే అదే ఫస్ట్ లవ్ గురించి అలా చెప్పమన్నప్పుడు తన గురించి చెప్పాడు కదా నిఖిల్. అప్పుడు తను ఇన్స్టాలో కూడా స్టోరీ పోస్ట్ చేశారు, ఫేక్ పీపుల్ అది ఇది అని. అయితే దాని గురించి అడిగినప్పుడు చెప్పారు, తనకి ఏదో పాయింట్లో నా గురించి అలా అనిపించుండిద్ది, దానివల్ల నేను చాలాసార్లు సారీ కూడా చెప్పాను, ప్రస్తుతానికైతే లేదు రెస్పాన్స్ అని చెప్పాడు. అయితే మరి ఇప్పుడు కలుస్తారా అంటే ఇబ్బంది పెట్టాలని నేనైతే అనుకోవట్లేదు. మన నుంచి దూరంగా వెళ్ళాలని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి నేను వాళ్ళని ఇబ్బంది పెట్టలేను అని చెప్పి నిఖిల్ అన్నాడు. అయితే ఇది ఇంకా నిఖిల్ కావ్య అసలు కలుసుకోరు, ఇది మాత్రం నిజమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను కూడా దూరంగానే ఉంటుంది. గెలిచిన తర్వాత ఒక కంగ్రాచులేషన్స్ ఏదైనా స్టోరీ పెట్టిద్దని చాలామంది ఎదురు చూశారు, కానీ అవి కూడా ఏం లేవు. కాబట్టి ఇంకా నిఖిల్ కూడా మూవీస్ కానీ లేదా సీరియల్స్ కానీ ఇవి చేసుకుంటూ బిజీ అయిపోతాడు. ఎందుకంటే ఇప్పుడు తనకున్న ఫేమ్తో తను ఏదో సినిమాలో కానీ మూవీస్లో కానీ చేస్తాడు అని మీలో ఎంతమంది అనుకుంటున్నారు. అలాగే నిఖిల్ గెలిచిన తర్వాత నేను వీడియో అసలు చేయలేదు, ఇప్పుడే చేస్తున్నా. నిఖిల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్లో మెసేజ్ చేయండి. అలాగే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పే ఉంటే కామెంట్లో మెసేజ్ చేయండి. బాయ్.